హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీకు పాత చింతకాయ తొక్కుతో పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ముందుగా పాత చింతకాయ తొక్కునైతే తీసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే చింతకాయ తొక్కుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి, బయటే పెట్టేశాను. చూసారు కదా, కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చిని అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి పచ్చిమిర్చియే కాదండి, ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఎండుమిర్చితో చేసుకుంటే ఎక్కువ రోజులైతే ఉంటుంది. ఇలాగ పచ్చిమిర్చితో చేసుకోవడం వల్ల లేదంటే 1 or 2 డేస్లోనే అయిపోవాలండి, తర్వాత బాగుండదు. నేనైతే పచ్చిమిర్చితో చేస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో మెంతులు, ఆవాలు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు నిండా మినపప్పు అయితే తీసుకున్నాను. మినపప్పును కూడా వేసుకొని మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మినపప్పు బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకొని మినపప్పునైతే చల్లారబెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, మినపప్పు మొత్తాన్ని ఇప్పుడు చింతకాయ తొక్కునైతే చూసారు కదా, ఇలాగా కలుపుకుంటూ ఉంటే కింద మనకు ఆరిపోయినట్టుగా ఉండింది కదండి ఇందాక, లేదండి కింద మనము చూసారు కదా బాగా వస్తుందండి. తీసుకొని ఒక చిన్న గరిటె నిండా చింతకాయ తొక్కునైతే తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మినపప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, మెంతులు చల్లారిపోయాయండి. వాటిని మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. తర్వాత అందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. మనకు ఆల్రెడీ చింతకాయ తొక్కులో అయితే ఉప్పు ఉంటుంది, అందుకోసం నేనైతే కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతకాయ తొక్కును కూడా అందులో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు వేసేసుకొని పోపు పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, పోపు కోసం అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నటువంటి పచ్చడిని అయితే అందులో వేసేసుకోవాలండి. కొద్దిగా కొంచెం కొంచెం వేసుకొని ఇలాగ కలిపేసుకుంటే మనకు పాత చింతకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. సూపర్ కాంబినేషన్ అండి.